మా నమస్తే. నీ పేరేంటి? నా పేరు ముదరబని అంకమ్మ. అద్దెకుంటున్నానమ్మా, చోటు లేదు. మీకు పెళ్ళయిందా? నాకు పిల్లలు లేరమ్మా, మారు పిల్లలు ఉన్నారు. పెళ్ళయింది? నాకు పిల్లలు లేరు, చోటు కూడా లేదమ్మా. నాకు అద్దెకుంటున్నా 700 నెలకి. అవునా? ఇల్లు 700? తిన్నారా? అన్నం అది పింఛన్ డబ్బులు వస్తాయిగా, అయ్యే ఖర్చు ఏమను. అంతేలే, పని చేయలేకపోతున్నా. వంట చేశారా? వంట 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 ఏముండవు? వంట ఏముండవు? రోలా రోలా వంట 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 గ్యాస్ చిన్నది. అన్నం ఏముండవు? వంట కూర 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 ఇవాళ పచ్చడి చేసుకున్నా. ఏం పచ్చడి? ఈ రామలకాయను పచ్చిమిరకాయలు వేసి నూరుకున్నా, పచ్చడి. అవునా? మీ ఆయన ఏరి? మీ ఆయన చచ్చిపోయాడా? మీకు పిల్లలు లేరా? పుట్టలేదా? లేరు. వీడికి పిల్లలు పుట్టలేదా? వీళ్ళ ఆయన ఎన్నాళ్ళని చనిపోయి? 5-6 సంవత్సరాలు. ఇద్దరు కలిసి బాగానే ఉండేవారా? మంచిగా ఉండేవారు. పొలం పని చేసుకుంటా ఉండేవాళ్ళు. ఆయన పిల్లలు ఉన్నారు. ఎవరికి? ఇలా ఆయనకా? అంటే ఇంకో పెళ్లి చేసుకున్నారా? అప్పుడు ఆయన చేసుకున్నాడు. పిల్లలు లేరని ఈవిడికి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అదేనా? పిల్లలు లేకపోతే ఎవరు లేరు. అదేలే, ఆయన చచ్చిపోయాడు, ఎవరు లేరు, ఇక్కడే ఉంటుంది. మరి ఈవిడికి వచ్చిన పెన్షన్ మీదే బతకాలా? ఎవరు పెట్టేవాళ్ళు కూడా లేరమ్మా. మన జ్వరం తగిలితే పాపం ఆ పెన్షన్ డబ్బులు కూడా చాలా ఇండేసిన వాటికి ఎవరు లేరు. అదేలే, నాతో వచ్చేస్తావా? ఏమర్థమైంది అడగండి. ఏందంటుంది అమ్మగారు? ఏందంటుంది? ఏమంటుంది? నా ఎంత వస్తావా మా ఊరు అని అంటుంది. పోతావా? అందరిని వదిలిపెట్టి ఉండలేదు. మా వాళ్ళు అందరూ ఎక్కడ వాళ్ళని వదిలిపెట్టి ఒక్కదాన్ని ఉండలేదమ్మా, పరాచాట. అది పోనీలే పాపం. పెడతావు, పెట్టిద్ది. నాకు ఆకలి, అమ్మగారి కంటే ఆకలి అవుతుందంట. అన్నం అంటే అంత పెడతావా అని అంటుంది అమ్మాయి గారికి. పెడతానమ్మా. మా అమ్మ వండుకునేది కొంచెం, అసలు ఏం ఆలోచించకుండా లేచి వెళ్ళిపోతుంది చూసారా. సరే టేస్ట్ చేద్దామే. తింటాను. మంచి వాసన వస్తుంది. నూరిందా? అందుకంత టేస్ట్ ఉంది. మామా బాగుంది, టేస్ట్ ఉంది, బాగుంది. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? తిరిగి ఏదో ఒకటి చేయాలి కదా నీకు. రండి. పచ్చడి పచ్చడి ఏ పచ్చడి? ఏదో ఒకటి. టమాటా పచ్చడి ఇంట్లో పెట్టుకో, అన్నీ ఉండయి అన్నీ. మమ్మా అన్నం పెట్టావు కదా, అన్నానికి కూడా వడ్డీ వచ్చింది. ఏంటో నేను బాపో నీ కల్మషం లేని మనసుగా బియ్యం నీకే, ఇవి కూడా నీకే. సరేనా? ఇంకా ఉన్నాయి, ఆగు. రండి. అమ్మ ఎంత ఆనందపడుతుంది బామ్మ, కళ్ళంబడి నీళ్ళు వచ్చినట్టున్నాయి. అమ్మ చీర, లంగా, జాకెట్టు నీకే, తీసుకో. ఇది కూడా నీకే, కప్పుకో. సంతోషమేనా? ఓకే, ఒక్క మాటతో చెప్పేసింది ఆవిడ సంతోషం అని. అమ్మా నేను వెళ్తాను, బాయ్. తల్లి బంగారు తల్లి.